పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ సార్. శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలలో దారుణం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ రితిక అనే ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ పైన 3వ అంతస్తు నుంచి దూకి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నారు. వీళ్ళకి ఏమన్నా చెప్పడం జరిగిందా? స్టూడెంట్స్ అందరూ కూడా చాలా భయపడతా ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్న, నమస్తే అన్న. అంటే ఏం జరిగింది అన్న? ఇక్కడ చూసుకుంటే పూర్తిగా చూసుకుంటే ఇక్కడ విద్యార్థి జరగడం జరిగింది. దీనికి ఏది కారణం అనుకోవచ్చు? నా పేరు రమేష్ గౌడ్, తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు రితిక చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, నిన్న ఆ అమ్మాయి ఎగ్జామ్ రాస్తున్నటువంటి సమయంలో ఆ అమ్మాయి ఈ యొక్క కాలేజీకి టాపర్ అయినటువంటి సమయంలో ఆ అమ్మాయి పేపర్ ఒక లెక్చరర్ వెనక్కి తిరిగి చూసిందన్న కారణంతో నా పేపర్ గుంజుకొని అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది ఆ అమ్మాయి దగ్గర. అది జీర్ణించుకోలేని ఆ అమ్మాయి వెనుక బిల్డింగ్కి వెళ్ళి ఆ బిల్డింగ్కి వెళ్ళి 3వ ఫ్లోర్ వెళ్ళి అక్కడ నుంచి పైన దూకి కిందికి చనిపోవడం జరిగింది. మరి చనిపోయే క్రమంలో వీళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేశామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళు కాపాడే సమయం ఇచ్చినప్పుడు కూడా మరి అక్కడికి వెళ్ళి కింద మేము పట్టుకున్నామని చెప్తున్నారు. మరి ఆ అమ్మాయిని ఎందుకు పైకి వెళ్ళి కాపాడలేకపోయారు? కాలేజీ యాజమాన్యం మొత్తం కూడా ఇది బ్రూటల్ మర్డర్గా విద్యార్థి సంఘం భావిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కళాశాలకు పర్మిషన్ లేదు. వెనక ఉన్న బిల్డింగ్ పర్మిషన్ ఉంది, కానీ ఇక్కడ ఉన్న బిల్డింగ్ పర్మిషన్ లేదు. కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ బిల్డింగ్ పెట్టి లక్షల రూపాయలు నిరుపేద ప్రజలకెళ్ళి వసూలు చేసుకుంటా ఈ యొక్క కాలేజీ యాజమాన్యం రోజుకో డెడ్ బాడీలను ప్రతి గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి బయటకు వస్తున్న సందర్భం. కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఈ యొక్క బిల్డింగ్ ను వెంటనే సీజ్ చేయాలి. ఎందుకంటే రోడ్డుకు దగ్గరగా ఉంది, కరెంటు వైర్లు ఉన్నాయి, ఇంతమంది 2000 మంది పిల్లలు రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి. కాబట్టి దీన్ని వెంటనే సీజ్ చేయాలి. దీంట్లో ప్రధాన నిందితుడిగా డిఐఓని చేర్చాలి. ఎందుకంటే డిఐ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థ విచ్చల విడిగా మాఫియాలాగా తయారై పిల్లల ప్రాణాలతో ఆట ఆడుకుంటుంది. కాబట్టి వెంటనే వీటిని సీజ్ చేయాలని విద్యాసంఘం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కాలేజ్ యాజమాన్యం కానీ, లేదంటే ప్రిన్సిపల్, లేదంటే హెచ్ఓడిఓ ఎవరో ఒకరు టీచర్లు వాళ్ళు మీతో మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేశారా? ఇక్కడ చూస్తే ఎవరు కనిపించే పరిస్థితి. మీతో ఏమైనా చెప్పడం జరిగిందా? మేము నైట్ కాల్ చేస్తే నాకు ఇంజూరీ అయినాయి, మేము హాస్పిటల్ ఉన్నామని చెప్తున్నారు. కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం నైట్ ఆయన స్వగ్రామానికి ఈ ప్రిన్సిపల్ వెళ్ళిపోవడం జరిగింది. నువ్వు తప్పు చేయని వ్యక్తి అయితే ఈరోజు తాళం ఎందుకు వేసుకుంటావు? ఈరోజు హాల్ టికెట్ ఇవ్వాలి పిల్లలకు, అంతమంది పిల్లలు అక్కడ నిలబడ్డారు. హాల్ టికెట్ ఇవ్వాలి పిల్లలకు, మనం తాళం వేసుకొని దొంగలాగా ఈరోజు ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి యాజమాన్యం తప్పు చేసింది కాబట్టి మీ యొక్క యాజమాన్యం మీద తాళం వేసుకొని పోయారు. తక్షణమే డిఏ స్పందించాలి, వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టదు. అవసరమైతే డిఓ ఆఫీస్ ముట్టడిస్తాం, సెక్రటరియట్ కూడా ముట్టడించడానికి వెనుకాడబోదని విద్యాసంఘం ఈ విధంగా తెలియడం జరుగుతుంది.